కేవ్స్ పోతాం కదా, బాబా కేవ్స్ దారి ఇది. ఈ వెహికల్ మీద 2 కిలోమీటర్స్ వదిలిపెడతారంట. దీనికి 100 రూపాయలు తీసుకుంటున్నారు వీళ్ళు, డ్రైవర్ గారు. ఆడికెళ్ళి కిలోమీటర్ ఎక్కాలి, కిలోమీటర్ దిగాలి అన్నారు. మహావతార్ బాబా కేవ్స్ పోయే దారి అనమాట ఇది. రత్కాల్ కా ఇట్లా బండ్లు ఇక్కడ వరకే ఆగినాయి. ఇక్కడ బండ్లు ఆగినాయి, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇట్లుంది దారి. ఇది దారి. ఇక్కడ స్టిక్స్ అమ్ముతారంట, అయిపోయినాయి అంటున్నారు. మాకైతే తీసుకొని వెళ్ళిపోయినరు పోయిన వాళ్ళు. పైకి ఎక్కాలి. పుట్టగొడుగులు అంటారు అనుకుంటా వీటిని. రాళ్ళది ఉండే సపోర్టు, ఇక్కడికి వస్తే అది కూడా లేదు. ఉంది యోగానంద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇది పైకి అంతా ఇట్లుంది దారి. నుంచి పైకి చూస్తే ఇట్లున్నాయి చెట్లు, ఇంత హైటు. మళ్ళీ కిందికి దారి ఇట్లుంది. కిందికి దిగాలనేమో దారి, కిందికి ఉన్నట్టుంది, డౌన్ ఉంది. కిందికి ఇట్లున్నాయి. ఇప్పుడు పోగొస్తున్నారు కదా, అక్కడ నుంచి కింది నుంచి వచ్చినాం. కిందేమో చేస్తున్నారు ఫ్యామిలీస్. కింది దారి మళ్ళీ ఇట్లా అని పోయి అట్లుంది. మళ్ళీ కిందికి దిగి పైకి ఎక్కి పోతున్నారు కదా, అట్లా పోవాలనుకుంటా. ఇది దారి. చూసిండ్రా, ఇట్లా పోయేసి అట్లా ఇక్కడ పోతుంది కదా. ఇది రిసార్ట్ దారి అంట. ఇదేమో బాబాజీ కేవ్స్ పోయే దారి. ఇది 300 కిలోమీటర్స్ మీటర్స్ 300 500 మీటర్స్ అంట రిసార్ట్. ఇక్కడ ఇది మేము వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పైకి పోవాలి. ఇక్కడ చూసిండ్రా, ఇది 500 మీటర్స్ అని ఇక్కడ యారో మార్క్ ఇచ్చిండు. ఇక్కడ ఇదేమో బాబాజీ కేవ్స్కి పోయేది పైకి. ఇది కేవ్స్ టైమింగ్ రాసిండు ఇక్కడ, 9 AM to 4 PM. ఇదేంటి 9 AM to 4 PM ఉంది. 1 మార్చి నుంచి. వింటర్ 10 AM to 3:30 PM, 10 AM to 3:30 PM. ఓకే, మనసు కూడా ఇచ్చిండ్రు ఏ నెలలో అనేది. ఇది బాబాజీ కేవ్స్. ఇటే వెళ్ళాలి. మా పౌరులంతా వెళ్తున్నారు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే గ్రీన్ ఉన్నాయి స్టోన్స్. చాలా వరకు రాళ్ళన్నీ గ్రీన్ కలర్, అంటే న్యాచురల్ గ్రీన్. అది ఏం పాలరాయి అంటారేమో, మరి ఆకుపచ్చ పాలరాయి అంటారేమో. అవిటితోనూ ఉన్నాయి ఈ రాళ్ళు కలర్. ఈ కలర్ ఉన్నాయి ఆకుపచ్చగా. శునకం మహారాజులు ఇక్కడ భైరవనాథులు.
ఇక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ ఫారినర్స్ బాబా కేవ్ దగ్గర కూర్చున్నారు. మా గ్రూప్ వాళ్ళు కూడా అందరూ ఆ గుహలో నిండిపోయిండ్రు. నేను బయట చెట్ల కింద కూర్చున్నాను కొద్దిసేపు. ఇది మహా అవతార్ బాబా లహరి మహాశయునికి దర్శనమిచ్చిన ప్లేసు మహా అవతార్ బాబా. రజనీకాంత్ గారు కూడా ఇక్కడ వచ్చి అప్పుడప్పుడు ధ్యానం చేసుకుంటాడు అని నేను విన్నాను. ఇది మహా అవతార్ బాబా లహరి మహాశయునికి దర్శనమిచ్చిన ప్లేసు. మా గ్రూప్ వాళ్ళు ధ్యానం చేసుకున్న ప్లేసు ఇక్కడే. ఈ ప్లేస్ నుంచి ఇంకా కొంచెం పైకి ముందుకు వెళ్తే అక్కడ పంచపాండవులు ప్రయాణం చేస్తూ భీముడు పడిపోయిన స్థలం ఉంది, మేము చూసినాము అని మా గ్రూప్లో వచ్చిన వాళ్ళు చెప్పిండ్రు. మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు మనకు మహావతార్ బాబా గుహల ధ్యానం చేయడానికి అందరికి ప్లేస్ సరిపోదు కాబట్టి మనం వెళ్తున్న దారిలోనే ఇక్కడ కింద ఇది ధ్యానం చేసుకోవడానికి ఉంది. ఇక్కడ చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇట్లుంటుంది ధ్యాన మందిరం. వీళ్ళంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అక్కడ బోర్డులు పెట్టిండు. ఇది మహా అవతార్ బాబా ఫోటో. కింద ఇక్కడ అంతా ధ్యానం చేసుకుంటారు. థ్యాంక్ యూ. ఇక్కడ మహా అవతార్ బాబా లహరి మహాశయునికి దర్శనం ఇచ్చిన గుహ అన్నమాట. ఇక్కడ మా వాళ్ళు మెడిటేషన్ లోపల చేసుకుంటున్నారు. ఈయన మహా అవతార్ బాబా, ఈయన లహరి మహర్షయ. ఇట్లా గురు శిష్య పరంపర ఫొటోస్ ఇవి. థ్యాంక్ యూ.